ఆమె దెయ్యాలతో అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది గోస్ట్ విస్పరర్. 3 ఏళ్ల వయసులో నుంచి దెయ్యాలతో ఫ్రెండ్షిప్, బోరు కొట్టినప్పుడు వాటితో ఆడుకోవడం, వాటి చావుకు సంబంధించిన ఆవేదన భరితమైన గాథలను వినడం, ఇక చనిపోయిన తమ ఆప్తులతో ఒక్కసారైనా మాట్లాడాలనుకునే వారికి సహాయం చేయడం, ఇదంతా చేయడం ద్వారా చివరికి అదే జీవన వృత్తిగా మారిపోవడం. ఇది ఆస్ట్రేలియన్ గోస్ట్ విస్పరర్ కత్రినా లిగాటో జీవిత కథ. అమ్మో, ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? దెయ్యాల పేరు పగటిపూట వెంటనే గుండెల్లో దడ మొదలవుతుంటే దెయ్యాలతో మాట్లాడడం, ఆడుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఓ 54 ఏళ్ల మహిళ మాత్రం దెయ్యాలు, ఆత్మల మధ్య బతుకుతుంది. అంతేకాదు, దాన్నే వృత్తిగా మార్చుకుంది. చనిపోయిన వారితో మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తూ సంచలనంగా మారింది. ఇంతకీ దెయ్యాలతో ఆమెకున్న కనెక్షన్ ఏంటి? దెయ్యాలు, ఆత్మలు ఆమె మాట ఎందుకు వింటాయి? తెలుసుకోవాలనుకుంటే రియల్ థ్రిల్లర్ను తలపిస్తున్న ఈ ఆస్ట్రేలియన్ హోస్ట్ విస్పరర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన లిగాటో కత్రినా ఆమె పేరు. 54 ఏళ్ల వయసున్న ఆమె జీవితం ఊహ తెలియని 3 ఏళ్ల వయసు నుంచే ఆత్మలు, దెయ్యాల చుట్టూ తిరిగింది. ఓ రోజు తన ఇంట్లోని గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఓ ఆత్మ ఆమెతో ఆడుకుందట. ఆ ఆత్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండేదని ఆమె చెప్పింది. అప్పుడు ఏమాత్రం భయపడకుండా ఆత్మతో హాయిగా ఆడుకున్న లిగాటో నెమ్మదిగా తన చుట్టూ ఎప్పుడూ ఆత్మలుండేవని చెబుతోంది. తాను స్కూల్కు వెళ్ళి వచ్చేటప్పుడు ఓ ఆత్మ ప్రతిరోజు లిగాటోతో మాట్లాడి తన ఇంటి దారి ఎటువైపో చెప్పాలని వెంటపడేదట. అలా నిత్యం ఆ ఆత్మ వెంటపడి విసిగించడంతో ఓ లిగాడో ఆ ఆత్మకు "నువ్వు చనిపోయావు, నీకిల్లు లేదు" అని చెప్పిందట. అప్పటి నుంచి ఆ ఆత్మ వెంటపడడం మానేసిందని లిగాటో చెప్పింది. దీంతో ఆమె 15 సంవత్సరాల వయసులో ఆమె ఆధ్యాత్మిక శిక్షణను ప్రారంభించింది. ఇతరులకు సహాయం చేయడానికి తన సామర్థ్యాలను ఎలా ఉపయోగించాలో గైడ్ల ద్వారా నేర్చుకుంది. ఇప్పుడు ఆమె దెయ్యాలతో సంభాషించడానికి ఒక ప్రొఫెషనల్ మాధ్యమంగా మారింది. ఆమె ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి దెయ్యాలను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. తమ మరణించిన ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి ఆమె అందరికీ సహాయం చేస్తుంది. తన అనుభవాలను పంచుకోవడానికి దెయ్యాల ప్రదేశాలను సందర్శిస్తుంది. ఆమె ఇప్పుడు కోల్పోయిన ఆత్మలతో మాత్రమే కనెక్ట్ అయ్యి మరణానంతర జీవితానికి పంపడానికి లేదా క్లయింట్కు సందేశాన్ని అందించడానికి మాత్రమే చెబుతుంది. ఆమె ఈ సామర్థ్యాన్ని చాలా మందికి సహాయం చేయడానికి అనుమతించిన ఒక ఆశీర్వాదంగా ఆస్ట్రేలియా ప్రజలు భావిస్తున్నారు. అందుకే కత్రినా లిగాటోను ది ఆస్ట్రేలియన్ గోస్ట్ విస్పరర్ అని పిలుస్తారు. అయితే ఆమె శిక్షణ తీసుకోకముందే అనుభవాలను తెలియజేస్తూ నిత్యం ఆత్మలు లిగాటోతో మాట్లాడేవట. అవి తమ మరణానికి సంబంధించిన విషయాలను తనకు చెప్పాయని, ఆ గాయాలను చూపిస్తాయని చెబుతోంది. ఈ క్రమంలో కొన్ని దెయ్యాలు ఆమెపై దాడి కూడా చేశాయట. ఆత్మల ఉనికి తనను తరచూ భయపెట్టిందని కత్రినా ఒప్పుకుంది. కొన్ని ఆత్మలు ఆమెకు తమ మరణ గాయాలను చూపించేవి. కొన్ని కాల్చి చంపబడ్డాయి, కొన్ని ప్రమాదంలో చనిపోయాయి, మరికొన్ని హత్య చేయబడ్డాయి. అవన్నీ చూసి ఆమె వణికిపోయేది. చాలాసార్లు పెద్దగా ఏడ్చేసిందట. కత్రినా లిగాటో దెయ్యాల నుంచి దూరంగా పారిపోయేదట. కానీ ఆమె పెద్దయ్యాక ఆత్మలను విస్మరించడానికి ప్రయత్నించింది. అదే తనను ఈరోజు గోస్ట్ విస్పరర్గా నిలిపిందని లిగాటో చెబుతుంది.